వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ మా అమ్మ స్టైల్లో చేసుకుందాం. ముందు చికెన్ని బాగా కడుక్కొని దానిలో పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాలి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకోండి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపండి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలపండి. దీనిలో టమాటాలు వేసి దీన్ని కూడా బాగా కలపండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలపండి. కొంతసేపు మగ్గినాక దీనిలో 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోండి. దీనిలో ఉప్పు వేసి నీళ్ళు మరిగే వరకు వదిలేయండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు కడిగిన రైస్ తీసి వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలపండి. దీన్ని కట్టేస్తే మన రైస్ రెడీ. ఇప్పుడు ఇంకో పొయ్యి మీద బాండీ పెట్టుకొని దానిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కలపండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసి బాగా కలపండి. దీనిలో టమాటాలు కూడా వేసి బాగా కలపండి. దీనిలో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలపండి. దీనిలో మీరు ఇందాక మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలపండి. చూసారా ఎంత టెండర్గా కనిపిస్తుందో. దీన్ని ఇంకొకసారి కలుపుకొని దానిలో ఎసరికి సరిపోయేంత నీళ్ళు పోసుకొని గరం మసాలా వేసుకొని కొంతసేపు మగ్గినాక కొరియాండర్ వేసుకుంటే మన ఫినిష్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందాక చేసుకున్న రైస్ దీని మీద వేసుకొని దానిపైన గీ వేసి కొరియాండర్ కూడా వేయండి. దాంతోపాటు క్యాష్యూ నట్స్ కూడా వేయండి. దాని తర్వాత కొంతసేపు మగ్గనిస్తే మన బిర్యానీ రెడీ. వావ్, సూపర్ సూపర్ కనిపిస్తుంది కదా. దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఆ మసాలా అంతా కలుపుకొని చికెన్ ముక్క పెట్టుకొని ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకొని తింటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.